హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 4 రకాల కేక్ చూపిస్తున్నానండి. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ముందుగా చూపించబోయే కేక్ వచ్చేసి ఆంజీ కేక్ అండి. ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. బర్త్డే అయినా, క్రిస్మస్ అయినా, అలాగే న్యూ ఇయర్కి అయినా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చూడండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. నేను చూపించే పద్ధతిలో చేశారంటే పిల్లలైనా చేయగలుగుతారండి. అంత ఈజీ ప్రాసెస్ని చూపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి జల్లెడ ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పిండిని ఎప్పుడైనా కేక్ చేసే ముందు జల్లించుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. నేను చూపించేది ఈ కప్పుతో చూపిస్తున్నానండి. మీ దగ్గర ఏ కప్పు ఉంటే దాంతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. వంట సోడా అంటారు కదా, అది వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి. వీడియో క్లిప్ మిస్ అయింది, కొంచెం వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్నాక మొత్తం జల్లించుకోవాలి. చూడండి, ఈ విధంగా జల్లించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం 1 స్పూన్తో వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, పిండిలో అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా స్పూన్తో ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్ తీసుకొని దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార తీసుకోవాలి. ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకున్నారంటే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలండి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు నేను 1/2 కప్పు వేసుకుంటున్నానండి. ఇక్కడ 1/4 కప్పుతో చూపిస్తున్నాను కాబట్టి 2 కప్పులు చూపిస్తున్నాను. ఇలా 1/2 కప్పు పెరుగు వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే మీ దగ్గర ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చండి. నెక్స్ట్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పాలు వేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. వాటిని వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నురగలాగా రావాలన్నమాట. మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకున్నామంటే చూడండి, ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా క్రీమీ స్ట్రక్చర్తో పైన నురగలాగా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ఆల్రెడీ జల్లించుకొని పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ బ్యాటర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇలా వేసేసుకోవాలి, మొత్తం వేసేసుకోవాలండి. మీకు ఒకవేళ కూల్ కేక్ రెసిపీ కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి, బటర్ స్కాచ్ కూల్ కేక్. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు దీన్ని కలుపుకోవడానికి నేను ఇక్కడ విస్కర్తో కలుపుతున్నానండి. మీ దగ్గర ఒకవేళ విస్కర్ కనుక లేదనుకోండి, స్పూన్తో ఒకే వేలో కలపాలండి. 2 వైపులా తిప్పుకుంటూ కలపొద్దు. ఒకే వేలో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. నేను ఇక్కడ విస్కర్తో కలిపాను కాబట్టి ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ప్యాచులతో కలుపుకున్నా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కటెడ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. చూపిస్తాను చూడండి, అది కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలపడంలోనే మెయిన్ అండి, మనకు కేక్ అనేది ప్లఫీగా రావాలి, స్పాంజీ లాగా, అంటే ఇలా కలుపుకోవడంలోనే ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం కేక్ రెడీ చేసుకోవడానికి కేక్ బౌల్ తీసుకుందాము. నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఏదైనా అల్యూమినియం గిన్నె అయినా తీసుకోవచ్చు, స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. దీంట్లోకి ఇలా కొద్దిగా నెయ్యి వేసేసుకొని నెయ్యి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా గిన్నె మొత్తం నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా డిమోల్ అవుతుంది అనమాట. అలాగే నేను దీంట్లోకి బటర్ పేపర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేదనుకోండి, మైదా పిండిని, పొడి పిండిని చల్లుకోండి, సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ బటర్ పేపర్ పైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. మీరు పొడిపిండి చల్లుకున్నా కూడా కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా బటర్ పేపర్కి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాక కంప్లీట్గా నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలండి. పర్ఫెక్ట్గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకు కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్నాక గిన్నెను ఒక 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నాక టూత్ పిన్తో ఇలా పైన ఒకసారి బాగా రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు మనకు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోవాలండి, కేక్ బౌల్ పట్టడానికి ఈజీగా ఉండేది. నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ని పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు బాగా హీట్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, బాగా హీట్ అయింది బౌల్. ఇప్పుడు దీంట్లోకి ఒక స్టాండ్ని పెట్టుకోవాలి.
ఇలా స్టాండ్ పెట్టుకున్నాక నెక్స్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ ఉంది కదా, అది పెట్టేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి, వేడిగా ఉంటుంది కదా. సో అందుకనే కొంచెం పెద్దగా ఉన్న బౌల్లోనే కేక్ని బేక్ చేసుకోవాలి. సైడ్లు అనేది కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల లోపు అస్సలు మధ్యలో చూడొద్దండి, అలా అయితే మనకు కేక్ అనేది పొంగదు. మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ని బట్టి కేక్ బేక్ చేయడానికి టైం పడుతుంది. నాకైతే ఇక్కడ ఒక 30 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను చూడండి, కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఉంది. లోపల కుక్ అయిందో లేదో చూడడానికి నైఫ్తో ఇలా గుచ్చి చూస్తే మనకు తడి అనేది తగలకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్ని పక్కన తీసేసుకుందాము. చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, స్పాంజీ లాగా వచ్చింది. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారాలి కాబట్టి దీనిపైన ఒక క్లాత్ వేసేసుకుందాము. వేసుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే చూడండి కంప్లీట్గా చల్లారిపోయింది కదా. కేక్ అనేది కూడా బౌల్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతుందండి, ఈజీగా వచ్చేస్తుంది మనకు రావడం కూడా. ఇప్పుడు దీన్ని ఒక చాక్ తీసుకొని సైడ్లు జస్ట్ ఇలా కదిలిస్తే సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఈ విధంగా తిప్పుకున్నామంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. పైన 2 సార్లు ఇలా ట్యాప్ చేసామనుకోండి సరిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కేక్ బౌల్ కూడా ఏం అతుక్కోకుండా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మీరు కూల్ కేక్ కనుక చేసుకోవాలనుకోండి, దీన్ని లేయర్లలాగా కట్ చేసుకోవాలి. దారంతో కట్ చేసుకున్నాక పంచదార నీళ్ళని అప్లై చేసుకొని క్రీమ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూడండి కేక్ని మీరు కావాలంటే ఇలానే తినేయచ్చు, లేదంటే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు. కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా ఈజీగా తినేస్తారు. మీకు చూస్తుంటేనే ఎంత బాగా వచ్చిందో తెలిసిపోతుంది కదా. స్పాంజీ లాగా వచ్చిందండి కేక్. కాబట్టి నేను చూపించిన మెథడ్లో ఈసారి మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. చాలా సింపుల్గా చూపించాను కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ కేక్ వచ్చేసి బేకరీ స్టైల్ బటర్ స్కాచ్ కూల్ కేక్ అండి. దీన్ని కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ అండి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు, కరిగించుకొని బటర్ని కూడా వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి ఒక 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాను. మీరు ఇక్కడ షుగర్ వేసుకున్నట్టయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ పౌడరు ఆయిల్ బాగా కలిసేలాగా ఇలా విస్కర్తో కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. మీరు ఎగ్స్తో కనుక చేసుకున్నట్టయితే ఇవేమి వేయనవసరం లేదండి, డైరెక్ట్ ఎగ్స్తోనే చేసుకోవచ్చు. నేను వితౌట్ ఎగ్స్తో చేస్తున్నాను కాబట్టి పెరుగు వేసుకోవాలి తప్పకుండా. ఇలా 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా విస్కర్తో క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రెయినర్ని పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని జల్లించుకోవాలి. జల్లించుకోవడం మాత్రం కంపల్సరీగా చేయాలండి. కేక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా జల్లించుకోవాలి. మీ దగ్గర జల్లెడ లాంటిది ఉన్నా కూడా జల్లించుకోవచ్చు, ఇలా ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది. ఇలా జల్లించుకున్న పిండిని మనము ఒకే వేలో తిప్పుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. బ్యాటర్ అనేది కంప్లీట్గా మిక్సీ పట్టేసుకున్న ఈజీగానే వస్తుంది. కాబట్టి ఇలా ఒకే వేలో తిప్పుకోవాలండి. ఇలా ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది కదా, దీంట్లోకి నేను ఒక 1/2 కప్పు పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. మన కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి. పాలు అనేది కంప్లీట్గా వేసుకోవాలని కాదు, 1/2 కప్పు పాలు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ. నాకు ఇక్కడ 1/2 కప్పు పాలల్లో కొన్ని మిగిలాయి కూడా. చూడండి ఇప్పుడు సరిపోయింది, మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, ఈ విధంగా రావాలి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు పాలు అవసరం లేదు, ఇంకా ఇలా ఉందంటే చూడండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను బటర్ స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నానండి. మీ దగ్గర ఇది గనక లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాచీ పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక కూడా ఒకే వేలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం లోనే ఉంటుంది మన కేక్ అనేది. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి.
ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మన కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కేక్ రెడీ చేసుకోవడానికి బౌల్ తీసుకుందాము. నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకుంటున్నానండి. నా దగ్గర ఉంది కాబట్టి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటిది సిల్వర్ది ఏదైనా తీసుకోవచ్చు. బౌల్లో అయినా చేసుకోవచ్చు. మనం రైస్ అది వండుతాం కదా, అలాంటి బౌల్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. కంప్లీట్గా అప్లై చేసుకొని దీనిపైన కొంచెం మైదా పిండిని చల్లుకోవాలి. చూడండి, ఈ విధంగా మైదా పిండిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ని కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మైదా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మన బ్యాటర్ ఉంది కదా, కేక్ బ్యాటర్, ఇది కంప్లీట్గా మధ్యలో వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రావాలి. కేక్ అంటే ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇది మొత్తం దీంట్లోకి వేసుకుందాము. ఇలా కేక్ బ్యాటర్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు బాగా ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా ఇలా బాగా ట్యాప్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వేడవనివ్వాలి. ఒక 5 నిమిషాలు బాగా వేడయ్యాక మూత తీసి ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ ఉంది కదా, ఆ కేక్ ప్యాన్ని దీంట్లోకి పెట్టేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. సైడ్ లేకుండా మధ్యలోకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. మధ్యలో మీకు వీలైతే 20 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఒక 25 నుంచి 30 నిమిషాల తర్వాత నేను ఇక్కడ 25 నిమిషాలకు తీసానండి. చూడండి, మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మనము చాక్తో చెక్ చేసుకుందాము. ఇలా లోపల దాకా గుచ్చితే తడి అనేది లేకపోతే మనకు కేక్ అనేది బేక్ అయిపోయిందండి. తడి అనేది లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని బయటకు తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా బయటకు తీసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద మనం డీమోల్ చేయొద్దండి. కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ముందుగా షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో ఒక గ్లాసు వాటర్ పోసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు షుగర్ వేసుకోవాలి. పంచదార మొత్తం కరిగే వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. చూడండి, నీళ్ళు అనేది మరుగుతున్నాయి కదా. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మరిగించాక చూడండి, ఇప్పుడు మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. నెక్స్ట్ క్రీమ్ చూసుకుందాము. నేను ఇక్కడ విప్పింగ్ పౌడర్ పాలు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనము బీటర్తో బాగా బీట్ చేసుకుంటే క్రీమ్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో విప్పింగ్ పౌడర్లో మనకు ఆల్రెడీ షుగర్ యాడ్ అయ్యి ఉంటుందండి. మీరు కావాలి ఇంకొంచెం షుగర్ ఎక్కువ కావాలి అంటే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెంగా ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా విప్పింగ్ క్రీమ్ని మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇది కనుక లేకపోతే విస్కర్తో చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని ఇలా షుగర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసాను. వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే మనకు క్రీమ్ అనేది చూడండి ఈ విధంగా వస్తుంది. బీటర్తో చేసుకుంటే మీ దగ్గర బీటర్ గనక లేకపోతే మిక్సీలో అయినా చేసుకోవచ్చండి. ఇలా మధ్యలో ఒకసారి కలిపేసుకుంటూ మళ్ళీ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకుంటే మనకు క్రీమ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూను షుగర్ పౌడర్ని వేసుకుందాం. ఇలా మనకు మినిమం ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలండి. అప్పుడే క్రీమ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది. మనకిప్పుడు రెడీ అయిపోయినట్టే. క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా చూస్తేనే తెలిసిపోతుంది. మనకు క్రీమ్ రెడీ అయిపోయింది అనేది ఎలా తెలియాలంటే మనము బౌల్ని ఉల్టా తిప్పితే క్రీమ్ అనేది కింద పడకుండా ఉంటుందండి. అప్పుడు మనకు క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు క్రీమ్ పర్ఫెక్ట్గా అయిపోయింది మనకు. ఇప్పుడు ఈ క్రీమ్ని మనము డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం వాడేటప్పుడు మాత్రమే తీయాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. నెక్స్ట్ బటర్ స్కాచ్ను రెడీ చేసుకుందాం. బటర్ స్కాచ్ కోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి దాంట్లోకి ఒక 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ కరిగే వరకు మెల్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి షుగర్ని. చూడండి, కలుపుతూ ఉండగానే షుగర్ అనేది కరిగిపోతూ ఉంటుంది. నేను ఇందులో కొంచెం షుగర్ పౌడర్ ఉంటే కూడా యాడ్ చేశాను. ఇలా కలుపుతూ ఉండగానే షుగర్ కంప్లీట్గా కరిగిపోతుంది. వాటర్ మాత్రం ఏమాత్రం యాడ్ చేయొద్దండి. షుగర్ మాత్రమే మెల్ట్ అవ్వాలి. చూడండి, కొద్దిగా మొత్తం కంప్లీట్గా షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా కంప్లీట్గా మెల్ట్ అయిపోయాక లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే కరిగించుకోవాలి.
చూడండి ఇలా మొత్తం మెల్ట్ అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలండి. ఈ బటర్ స్కాచ్కి బటర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక బటర్ కొంచెం కరిగినాక నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బాదం కాజు వేసుకున్నాను. మీరు బాదం ఒకటైనా వేసుకోవచ్చు, కాజు ఒకటైనా వేసుకోవచ్చు. ఇలా 2 వేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక హాఫ్ మినిట్ వరకు ఇలా వేయించుకోవాలి. మనకు ఈజీగా తెలిసిపోతుందండి. చూడండి కలర్ మారిపోయింది, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ఆయిల్ పెట్టిన ప్లేట్లోకి వేసేసుకోవాలి. నేను ఈ ప్లేట్కి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేశానండి. ఆయిల్ కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. దాంట్లోకి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. చల్లారినాక మనకు ఈజీగా వచ్చేస్తుందండి. ప్లేటును జస్ట్ ఇలా అంటే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనేస్తే మనకు అది ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలానే కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇలా చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దీన్ని ఒక కవర్ తీసుకొని కవర్లో పెట్టేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పైనుంచి మళ్ళీ కవర్ పెట్టేసుకొని దేంతో అయినా ఇలా దంచేసుకుంటే మనకు చిన్న చిన్న పీసెస్ లాగా వచ్చేస్తుంది. మిక్సీలో మాత్రం వేయొద్దండి, మిక్సీలో అసలు వేయొద్దు. ఇది ఇలా చేసేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా రావాలి. చూడండి ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన దాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ కేక్ చూద్దాం. కేక్ కంప్లీట్గా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఒక చాక్తో పైన కొంచెం ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేద్దాం. ఇది కూడా ఏం వేస్ట్ అవ్వదండి, తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేసి మీరు కావాలంటే సైడ్లో ఉన్న బ్రౌన్ పార్ట్స్ కూడా తీసేయచ్చు. ఇలా తీసాక ఇప్పుడు కేక్ని కట్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 లేయర్స్ చేస్తున్నాను అండి. మీరు కావాలంటే 3 లేయర్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. అలానే నేను చాక్తో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే థ్రెడ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 2 ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మీకు మధ్యలో ఎక్కడైనా ఊడినట్టు అనిపించినా ఏం పర్వాలేదండి, జాయిన్ చేసుకోవచ్చు. ఇలా ఆ కేకును అప్లై చేసే ప్లేట్లోకి తీసుకొని ముందుగా ఇలా క్రీమ్ని పెట్టుకోవాలి. ఎందుకంటే కేక్ అనేది మనకి ఈజీగా వస్తుంది కాబట్టి ఇలా క్రీమ్ని అప్లై చేసుకొని పైనుంచి కేక్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ది పెట్టేసుకోవాలి ఒక లేయరు. ఇలా పెట్టేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలండి. మనకు కూల్ కేక్ అంటే మెయిన్ ఈ షుగర్ సిరప్ని అప్లై చేయడంలోనే ఉంటుంది. గ్యాప్ లేకుండా కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక ఇప్పుడు దీనిపైన క్రీమ్ని పెట్టుకోవాలి. క్రీమ్ని మీరు డైరెక్ట్గా అయినా పెట్టవచ్చు. నేను ఇక్కడ మౌల్స్ తీసుకున్నానండి. ఇలా మౌల్స్తో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది కనుక లేకపోతే చాక్తో అయినా చేసుకోవచ్చు. ఇలా చేస్తే మాత్రం చాలా ఈజీగా అవుతుందండి. ఇప్పుడు ఇదంతా బాగా క్రీమ్ పెట్టేసుకున్నాక నెక్స్ట్ దీంతోని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనకు కేక్ ఒకటి వేడిగా ఉండొద్దండి. ఎంత కూల్గా ఉంటే మనం ఈ క్రీమ్ అప్లై చేస్తుంటే వేడిగా ఉందనుకోండి, కంప్లీట్గా కూల్ అవ్వలేదనుకోండి, క్రీమ్ అనేది కరిగిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. కేక్ అనేది కంప్లీట్గా చల్లారాలి. అలాగే ఇప్పుడు క్రీమ్ అప్లై చేశాక దీనిపైన కొంచెం బటర్ స్కాచ్ని కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన ఇంకో లేయర్ని పెట్టేసుకోవాలి. చూడండి నాకు కొంచెం మధ్యలో క్రాక్ వచ్చింది కానీ ఏం పర్వాలేదండి, కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన కూడా సేమ్ షుగర్ సిరప్ని కంప్లీట్గా సైడ్లకు కూడా అప్లై చేసుకోవాలి. మొత్తం షుగర్ సిరప్ అంతా కంప్లీట్గా పట్టించాక నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్రీమ్ని కూడా అలాగే అప్లై చేసుకోవాలి. మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ థిక్గా కూడా అప్లై చేసుకోవచ్చు. క్రీమ్ మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేను ఇలా సైడ్కు అంతా కంప్లీట్గా అప్లై చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇలా చాక్తో లాస్ట్కు ఈక్వల్గా చేశాను. కంప్లీట్గా సైడ్లు పైన ఇలా చాక్తో ఈక్వల్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక చూడండి అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బటర్ స్కాచ్ని సైడ్కు గార్నిషింగ్ కోసం ఇలా అంటిస్తున్నాను. డెకరేషన్గా చూడండి ఈ విధంగా అంటించుకోవాలి. మీరు కావాలంటే ఇది చాక్తో అయినా అంటించవచ్చు. నేను ఎక్కువ పెట్టట్లేదు, మామూలుగా పెడుతున్నాను. చూడండి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పైన నేను చిన్న ఫ్లవర్స్ లాగా వేస్తున్నాను క్రీమ్తో. మీరు కావాలంటే ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ విధంగా వేస్తున్నాను నేను డిజైన్గా. ఇలా కంప్లీట్గా వేసుకున్నాక క్రీమ్తో
లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి ఫ్లవర్స్ వేసాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ కింద కూడా సేమ్ బయట కొంటే ఎలా ఉంటుంది కేక్ అలా రావాలని కింద కూడా వేస్తున్నాను చూడండి. ఇలా వేసుకుంటే కింద వేసేది అనేది మీకు నచ్చితే వేసుకోండి. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. బయట కొన్నట్టే ఉంటుంది బేకరీలో ఉన్నట్టు, అందుకని వేసాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ పైన బటర్ స్కాచ్ని చిన్న చిన్న పీసెస్వి పెడతాను చూడండి. మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ వేసానండి, వీడియో క్లిప్ మిస్ అయింది. సేమ్ సైడ్లు వేసినట్టే మధ్యలో కూడా ఒక ఫ్లవర్ వేసాను. ఇక్కడ బటర్ స్కాచ్ పెద్దది ఒకటి మిగిలిపోయింది, దాన్ని కూడా ఇలా మధ్యలో పెడుతున్నాను. ఎంతో టేస్టీ అయిన బటర్ స్కాచ్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. పైన కూడా కొంచెం బటర్ స్కాచ్ని స్ప్రెడ్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా బేకరీలో కొన్నట్టే ఉంది కదా. బర్త్డేలు కానీ న్యూ ఇయర్ కానీ ఏదైనా ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీరు కావాలంటే అప్పుడే తినొచ్చు, లేదంటే బర్త్డేకి ఒకరోజు ముందే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఒక 1 అవర్ పెట్టుకొని తిన్నా కూడా కూల్ అనేది అలానే ఉంటుంది. చూడండి లేయర్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కేకు. కాబట్టి ఇలా నేను చూపించే పద్ధతిలో తప్పకుండా ఈసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన మూడో కేక్ రెసిపీ ఏంటనేది లేట్ చేయకుండా చూసేయండి. మరి ఎగ్లెస్ ప్లమ్ కేక్ని చూపిస్తున్నానండి. క్రిస్మస్కైనా న్యూ ఇయర్కైనా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్తో చేసుకునే ఈ కేక్ చాలా హెల్దీ కూడా, అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూను టూటీ ఫ్రూటీ, నేను ఇక్కడ రెడ్ కలర్వి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి, డ్రై ఫ్రూట్స్ ఇవే అని కాదు. అలాగే బ్లాక్ కిస్మిస్ని, మామూలు కిస్మిస్ని 2 కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ బాదం, 1 టేబుల్ స్పూన్ బాదంని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పుచ్చగింజలండి, మిలన్ సీడ్స్ అంటారు కదా వాటిని, అలాగే వాల్నట్స్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజును కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవే అని కాదండి, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోండి. ఒకవేళ డేట్స్ ఉన్నాయి అనుకోండి అవి కూడా వేసుకోండి, ఖర్జూరము. నెక్స్ట్ దీంట్లోకి 1/2 కప్పు బ్లాక్ గ్రేప్ జ్యూస్ వేస్తున్నానండి. మీ దగ్గర ఇది గనక లేదనుకోండి బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఒకవేళ లేదనుకోండి ఆరెంజ్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. 1/2 కప్పు వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వీటిని కంప్లీట్గా నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మినిమం 8 గంటలన్నా నానబెట్టుకోవాలి. సో అందుకని వీటిని ఇలా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి ఉదయం చూపిస్తున్నాను చూడండి. ఉదయం చూసేసరికి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని జ్యూస్ని పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, జ్యూస్ కొంచెం పీల్చేసుకున్నాయి డ్రై ఫ్రూట్స్ అనేటివి. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ పెట్టుకున్నాను. కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. దీంట్లోకి 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మనము కేక్కి 1/2 కప్పు పడుతుంది కదా 1 కప్పు పిండికి. ఇక్కడ నేను 1/2 కప్పు యూజ్ చేశాను, ఇంకో 1/2 కప్పు కూడా తర్వాత యూజ్ చేస్తాను. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకు క్యారమెల్ లాగా రావాలన్నమాట. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. చూడండి ఈ విధంగా అయ్యే వరకు. ఇలా అయ్యాక ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి. మరిగించిన నీళ్ళు వేసుకోవాలండి. మనం వేసుకుంటూ కలుపుతూ ఉంటే ఈ విధంగా వచ్చేస్తుంది కలర్ అనేది. ఇప్పుడు క్యారమెల్ అనేది రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఫ్రూట్ జ్యూస్ ఉంది కదా దీంట్లోకి వేసేసుకోవాలి క్యారమెల్ని. ఇలా మొత్తం వేసేసుకొని దీని అంతటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనము బ్లాక్ గ్రేప్ జ్యూస్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కేక్కి. ఇప్పుడు నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి 3 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా సొంటి, జాజికాయ కొంచెం తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోవద్దు. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదార అక్కడ వాడాం కదా, మిగిలిన 1/2 కప్పు పంచదారని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దీంట్లోకి 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అనమాట. 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉందనుకోండి టేస్ట్ బాగుంటుంది, అలా ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే మామూలు పెరుగు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ రావాలి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి.
మనం కేక్ బ్యాటర్ దేంట్లో కలుపుకుంటామో అదే బౌల్ని తీసుకోవాలండి. దాంట్లోకే ఇది మొత్తం వేసేసుకోవాలి. నేను ఇక్కడ పాలు ఏమాత్రం యూజ్ చేయలేదండి. ఒకవేళ అవసరం అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు, అందుకే దీంట్లో వేయలేదు. ఇప్పుడు దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని దీంట్లోకి 1 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను కోకో పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కోకో పౌడర్ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కేక్. 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు దీంట్లోంచి స్పూన్ తీసేయాలి. ఎందుకంటే మనకు స్పూన్తో కలపడం అంత కరెక్ట్గా రాదు కాబట్టి నేను ఇక్కడ విస్కర్తో కలుపుతున్నాను. మీ దగ్గర విస్కర్ కనుక లేకపోతే ప్యాచులాతో అయినా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. కేకుకు ఎప్పుడైనా బ్యాటర్ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మెయిన్ కేక్ కరెక్ట్గా రావడానికి అదే కారణము. ఇప్పుడు దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇది వేసుకున్నాక కూడా చూడండి, మనకి ఇక్కడ కొంచెం పల్చగా అనిపించింది అనుకోండి, ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి. కొంచెం చిక్కగా అనిపించింది అనుకోండి, పాలు యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది కదా పర్ఫెక్ట్గా మనకు. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కేక్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి. దీనికి ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి బటర్ పేపర్ కూడా పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పొడి పిండిని చల్లుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న కేక్ బౌల్లోకి మిక్చర్ని వేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. ఇలా మొత్తం వేసేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు, నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే అందులో వేసినవన్నీ కూడా కొంచెం కొంచెంగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కేక్ బేక్ చేసుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకున్నాను. కొంచెం పెద్దగా ఉండేదే పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టి ఇప్పుడు ఫ్రీ హీట్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు ఫ్రీ హీట్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, బౌల్ అనేది బాగా వేడైపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కేక్ బ్యాటర్ని పెట్టేసుకోవాలి. బౌల్ని ఇలా మధ్యలోకి పెట్టుకోవాలండి. సైడ్ అంతా గ్యాప్ ఉండాలి. ఎప్పుడైనా కేక్ బేక్ చేసుకునేటప్పుడు సైడ్ అంతా గ్యాప్ ఉండాలి. ఇలా మధ్యలోకి పెట్టుకొని ఇప్పుడు పైన మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బేక్ అవ్వాలి. నేను ఇక్కడ 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. 30 నిమిషాల తర్వాత చూస్తే మనకు కేక్ ఆల్మోస్ట్ బేక్ అయినట్టుందండి. ఇప్పుడు చాక్తో ఒకసారి గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. లోపల వరకు గుచ్చి చూస్తే తడి అనేది లేకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. రెడీ అయిపోయిందండి కేక్. ఇప్పుడు బౌల్ని తీసి సపరేట్ పెట్టేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట. కంప్లీట్గా చల్లారినాకనే డీమోల్డ్ చేసుకోవాలి. కాబట్టి దీనిపైన ఒక క్లాత్ పెట్టేసుకొని చల్లారనిద్దాం. ఎప్పుడైనా అలానే పెట్టకుండా ఇలా క్లాత్ వేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది కేక్, లేదంటే పొడి పొడిగా అవుతుంది పైన. సో నేను ఇక్కడ కంప్లీట్గా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి. చాక్తో జస్ట్ ఇలా చేసేసుకొని డీమోల్డ్ చేసుకుంటే ఈజీగా దానంతట అదే వచ్చేస్తుంది కేక్. చూడండి, ఒక 2 సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది. చూసారుగా, చూస్తుంటేనే తెలిసిపోతుంది కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బటర్ పేపర్ని పైనుంచి తీసేస్తే ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. పిల్లలైతే ఇలా చూసారనుకోండి అస్సలు వదిలిపెట్టరు కేకును. చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది. కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంత ప్లఫీగా వచ్చింది చూడండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, తినేయాలనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. దీన్ని కొంచెం కూల్గా తినాలి అనుకుంటే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, లేదంటే అలానే కట్ చేసుకొని కూడా తినొచ్చు అండి. నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, డైరెక్ట్గా కట్ చేసేసరికి పిల్లలు మొత్తం కంప్లీట్ చేసి పెట్టేశారు. కాబట్టి రాబోయే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి తప్పకుండా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ అని పెట్టి ఇప్పుడు మన లాస్ట్ కేక్ రెసిపీ ఏంటనేది చూసేయండి. అని కూడా కలర్ఫుల్గా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్గా చేశాను. మిక్స్డ్ కేక్ అండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి డిఫరెంట్ అనుకోండి, పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి జల్లెడ పెట్టుకోవాలి. మనము కేక్ చేయడానికి ముందుగా పిండిని జల్లించుకోవాలి. దీంట్లోకి 1 పావు మైదాను తీసుకుంటున్నాను. 1 కప్పు నిండా తీసుకొని ఇంకొక పావు కప్పు తీసుకుంటున్నానండి. మీరు 1 కప్తో చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్,
ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసి జల్లించుకోవాలి. పిండి ఎప్పుడైనా కేక్ చేసే ముందు జల్లించుకోవాలండి, మెయిన్ అండి ఇది. ఈ విధంగా జల్లించుకోవాలి. పైన ఏమన్నా ఉంటే మనకు వచ్చేస్తాయి కదా, అందుకని ఇప్పుడు అది తీసేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు మనము ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకోవాలి. ఇలా పావు కప్పు ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది కదా, ఈ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ షుగర్ పౌడర్ కలిసేలాగా మనం విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కలుపుకోవచ్చండి. లేదు మీరు ఇదంతా బ్యాటరీ రెడీ చేసుకోవాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే విస్కర్తో చేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ కప్పు పెరుగు వేసుకొని నెక్స్ట్ అలాగే ఒక టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదండి, నా దగ్గర వెనిలా ఫ్లేవర్ ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా విస్కర్తో కలుపుకోవాలి. మీరు మిక్సీలో వేసుకుంటే ఒక 2 రౌండ్లు తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక పెరుగు అంతా బాగా ఈ విధంగా కలిసిపోయాక నెక్స్ట్ దీంట్లోకి మనం జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు కటర్ ఫోన్ మెథడ్లో మనము ఈ కేక్ బ్యాటర్ని కలుపుకోవాలి. విస్కర్తో అయితే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మనకు ఇప్పుడు పిండి అనేది గట్టిగా పడిపోయింది కదా, దీంట్లోకి ఇప్పుడు మనం కొన్ని పాలు వేసుకోవాలి. కొన్ని వేసుకుంటూ పాలు బ్యాటర్ అనేది మనకు కేక్కు బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. నాకు మొత్తం ఒక హాఫ్ కప్పు పాలు పట్టినాయండి, సరిపోయినాయి దీనికి. ఈ విధంగా కలుపుకొని కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. పర్ఫెక్ట్గా వచ్చింది కదా కేక్ బ్యాటర్. ఇప్పుడు దీంట్లోంచి సగం మనము వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మనము 2 రకాలుగా చేస్తున్నాం కదా దాన్ని, అందుకని ఇప్పుడు ఈ బ్యాటర్లోంచి హాఫ్ బ్యాటర్ వేరే బౌల్లోకి వేసేసుకుందాం. ఈ విధంగా వేరే బౌల్లోకి వేసుకొని కరెక్ట్గా ఈక్వల్గా తీసుకోవాలండి. అది హాఫ్ ఇది హాఫ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్నాక నెక్స్ట్ చిన్న బౌల్లోకి తీసుకున్నాం కదా, ఆ మిక్చర్లోకి మనము ఈ బ్యాటర్లోకి 2 ఈక్వల్గా ఉండేలాగా ఇలా చూసుకోవాలి. చూసుకున్నాక మనము చిన్న బౌల్లోకి తీసుకున్నాం కదా, దాంట్లోకి 1 టేబుల్ స్పూను కోకో పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా కోకో పౌడర్ వేసుకొని మనం మళ్ళీ దీన్ని కూడా విస్కర్తో కంప్లీట్గా కలిసేలాగా ఈ కోకో పౌడర్ అనేది ఆ బ్యాటర్లో కంప్లీట్గా కలిసిపోవాలి. అలా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇదేమన్నా థిక్నెస్గా అనిపిస్తే మాత్రం కొంచెం పాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అన్ని పాలు వేసుకొని కలుపుకోవాలి. లేదు అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే అవసరం లేదు. నేనైతే 1 టీ స్పూన్ మిల్క్ యాడ్ చేశాను. ఇలా బాగా కలిపేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ బౌల్ని 2 సపరేట్గా మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 బ్యాటర్లు రెడీ అయిపోయాయి కదా మనకు. ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కేక్ బౌల్ని తీసేసుకుందాం. నా దగ్గర కేక్ బౌల్ ఉంది కాబట్టి తీసుకున్నానండి. లేదు మీ దగ్గర లేకపోతే మాత్రం ఏదైనా అల్యూమినియం దాంట్లో చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న దాంట్లో నేను కేక్ బౌల్ ఉంది కాబట్టి ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసుకొని అలాగే దీంట్లోకి ఇప్పుడు పొడిపిండి జల్లుకొని మనకు కేక్ అనేది ఈజీగా రావడం కోసం ఇలా వేసుకుంటామండి. ఇలా వేసుకున్నాక పొడిపిండి అంతా చల్లుకున్నాక ఫస్ట్ మనము వైట్ బ్యాటర్ తీసుకోవాలి. వైట్ బ్యాటర్ తీసుకొని 1 స్పూన్తోని మధ్యలో వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్యలో వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో కొంచెం అటు ఇటుగా తిప్పుకోవాలి. లైట్గా ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ కోకో పౌడర్ కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని కూడా 1 స్పూన్ వేసుకోవాలి. దీనిపైనే వేసుకోవాలి. ఈ వైట్ బ్యాటర్ వేసుకున్న దానిపైనే ఇది వేసుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి ఇలా వదులుతూ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ కోకో పౌడర్ వేసుకున్న మిక్చర్ వేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ వైట్ది వేసుకోవాలి. దీనిపైన మళ్ళీ వైట్ వేసుకోవాలి. ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే అది సైడ్లకు వెళ్తూ ఉంటుంది మనం ట్యాప్ చేయడం వల్ల. అందుకని ట్యాప్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి ఇలా వేసుకుంటూ కంప్లీట్గా మన బ్యాటర్ అంతా అయిపోయే వరకు ఇదే విధంగా వేసుకుంటూ ఉండాలి. ఒకదానిపైన ఒకటి వేయడం వల్ల మనకు ఈక్వల్గా వస్తుంది. చూడండి ఈ విధంగానే
కంప్లీట్గా అన్నీ వేసేసుకున్నాక మనకి ఇలా వస్తుంది. లాస్ట్లో ఇలా వచ్చాక 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని టూత్ పిన్ ఉంటుంది కదా, దాంతో ఇలా మనం కావాల్సిన డిజైన్ అనేది వేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా గీసేసుకున్నానండి. మీరు ఇంకెలా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇలా లైన్స్ ఇచ్చాను అంతే. నేను 8 లైన్స్ ఇచ్చాను. ఈ విధంగా వేయడం వల్లనే ఇంకా డిజైన్గా వస్తుంది. చూడండి ఇలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన పెద్ద బౌల్ పెట్టుకొని దాంట్లో అది వేడవ్వాలి కదా, మనం ఇప్పుడు దాంట్లోకి స్టాండ్ పెట్టుకుందాం. ఒకటి స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేడవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూడండి వేడయింది కదా బౌలు. ఇప్పుడు దీంట్లోకి మనం కేక్ బ్యాటర్ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా పెట్టేసుకోవాలి. మనం అది కొంచెం డిజైన్గా చేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. కరెక్ట్గా మధ్యలోకి సెట్ అయిందేమో చూసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ అవ్వనివ్వాలి. ముందు ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు పెట్టుకొని మనము కావాలంటే లాస్ట్లో తీసి 25 నిమిషాలకు ఒకసారి తీసి ఇలా చెక్ చేసుకోవాలి. రెడీ అయిందో లేదో మనకు తెలియాలంటే ఇలా చాక్తో మధ్యలోకి ఇలా డిప్ చేసి మనకు తడి లేకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా అయినట్టే. చూడండి తడి లేకుండా వచ్చింది కదా, మన కేక్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీని నుంచి మనము బౌల్ తీసేసుకుందాము వేరే ప్లేట్లోకి. ఇలా తీసుకున్నాక ఇది పూర్తిగా చల్లారాలి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇలా చల్లారినాక చూడండి ఇప్పుడు చల్లారిపోయింది కదా పూర్తిగా. నెక్స్ట్ చాక్ తీసుకొని మనము సైడ్లంతా ఈజీగా వచ్చేయాలి మన కేక్ అంటే ఈ విధంగా సైడ్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా చేసుకున్నాక పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని మనం ఉల్టా చేస్తే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా చేసి పైన ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు బౌల్ తీసేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కలర్ కూడా కేక్ది ఎక్కడ కూడా ఇది కాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. స్పాంజీ లాగా వచ్చింది చూడండి. మనం దీన్నే కట్ చేసుకొని కూడా విప్పింగ్ క్రీము అన్నీ అప్లై చేసుకోవచ్చు. కూల్ కేక్గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు ఇలానే చేస్తున్నాను కాబట్టి ఇలా కలర్ఫుల్గా ఉంది కదండి డిజైన్గా. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. లైన్స్ లాగా ఎలా కనిపిస్తుంది చూడండి. కట్ చేస్తే కూడా మధ్యలో మనకు ఆ లైన్స్ అనేది అలానే ఉంటుంది. కట్ చేసినప్పుడు మధ్యలో కూడా ఆ లైన్స్ భలే వస్తాయండి. చూడండి వీడియోలో ఎంత బాగా కనిపిస్తుందో. కాబట్టి ఇలా మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.